హాయ్ ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు. అతనికి 5 ఇటుక బట్టీలు ఉన్నాయి. ఆ ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికుల సంఖ్య 500కు పైగానే ఉంటుంది. ఈ కార్మికుల్లో రచన అనే ఒక యువతి కూడా ఉంది. ఆమె ఈ మధ్యనే 12వ తరగతి పూర్తి చేసి ఇక్కడ పని కోసం చేరింది. ఫ్రెండ్స్, ఆమె ఎంత అందంగా ఉంటుందో అంతే తెలివైంది కూడా. మరియు కష్టపడి పనిచేసే స్వభావం కలిగినటువంటి ఒక మంచి అమ్మాయి. ఫ్రెండ్స్, ఇకపోతే అక్కడ పనిచేసే కార్మికులందరూ కూడా దగ్గరలో ఉన్న గ్రామం నుండి ఇక్కడికి పనిచేయటానికి వచ్చేవారు. రచన వారితో కలిసి పనిచేసేటప్పుడు ఆమె వారందరిలో ఎంతో ప్రత్యేకంగా కనిపించేది. ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉండేది. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ వ్యాపారి యొక్క కుమారుడు ఇటుకల బట్టీని తనిఖీ చేయటానికి పట్టణం నుండి వస్తాడు. అప్పుడు అతడి దృష్టి ఆ అమ్మాయిపై పడుతుంది. దీంతో ఆమె అందానికి ముగ్ధుడై ఆమెతో మాట్లాడే అవకాశం కోసం పగలు రాత్రి అక్కడే గడుపుతాడు. దీని కారణంగా రచన యొక్క తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతుంది. ఎందుకంటే వారికి బాగా తెలుసు, జరగరాని పొరపాటు ఏదైనా జరిగితే ఆ నింద వారిపైకే వస్తుందని, మరియు భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని వారికి బాగా తెలుసు. కాని ఆఖరికి వారు దేని గురించైతే చింతించారో అదే జరిగింది వారికి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు ఖచ్చితంగా చూడండి. అప్పుడే మీకు పూర్తి విషయం అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇకపోతే సేట్ యొక్క పేరు వచ్చేసి ధిరాజ్ సింగ్. అతని దగ్గర ఈ 5 ఇటుక బట్టీలతో పాటు మరో 300 ఎకరాల పంట భూమి ఉంది. అతనికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గౌరవం మరియు మంచి పేరు కూడా ఉంది. అతనికి అపారమైన సంపదతో పాటు పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి. అక్కడి ప్రజలందరూ అతన్ని చాలా గౌరవించేవారు. అతనికి అన్నీ ఉన్నాయి. అతనికి జీవితంలో ఎలాంటి లోటు లేదు. దేవుడి దయవల్ల వారికిద్దరు పిల్లలు, ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి ఉన్నారు. అమ్మాయి వచ్చేసి అలీఘడ్లో ఎంబీబీఎస్ చదువుతోంది మరియు అబ్బాయి యశ్వంత్ సింగ్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేశాడు. తన బీటెక్ పూర్తి చేసిన తర్వాత యశ్వంత్ సింగ్ ఒక కంపెనీలో పనిచేయటం ప్రారంభించాడు. అతనికి 40 నుండి 50 వేల మధ్య జీతం కూడా లభిస్తుంది. ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు సేట్ గారు తన కొడుకుతో మాట్లాడుతూ, నాయనా, ఈ ప్రైవేట్ ఉద్యోగాన్ని వదిలేసి మన వ్యాపారాన్ని చూసుకో, దాన్ని మరింత అభివృద్ధి చెయ్యి అని అన్నాడు. తన తండ్రి ఆదేశం మేరకు యశ్వంత్ సింగ్ తన ఉద్యోగాన్ని వదిలి ఇంటికి తిరిగి వచ్చి తమ వ్యాపారాన్ని చూసుకోవటం మొదలుపెడతాడు. ఇటుక బట్టీకి సమీపంలో ఉన్న తన కార్యాలయంలో కూర్చుని అక్కడ జరిగే పనులను పర్యవేక్షించటం ప్రారంభించాడు. ఇలా ఒకరోజు అతను బట్టీలో అటూ ఇటూ తిరుగుతూ అక్కడ జరిగే పనులను పర్యవేక్షిస్తూ ఉండగా అతని చూపు ఒక అమ్మాయిపై పడింది. ఎందుకంటే ఆ అమ్మాయి మట్టిలోకి నీరు పోసి పారతో కలుపుతూ తన పాదాలతో తొక్కుతూ మట్టిని కలుపుతుండడం గమనించాడు. ఆమె శరీరం మీద చెమట మొత్తం నీళ్లలా కారుతోంది. అయినప్పటికీ ఆ అమ్మాయి ఎంతో కష్టపడుతూ తన పనిలో శ్రద్ధగా నిమగ్నమై ఉంది. ఇది గమనించిన యశ్వంత్ ఆమెను చూస్తూ అలానే నిశ్చింతగా ఉండిపోతాడు. చెమటతో ఆమె ముఖం మొత్తం చంద్రుడిలా ప్రకాశిస్తూ ఉంది. అలాగే ఆమె చేతులు మరియు కాళ్ళు దుమ్ము మరియు మట్టిని అంటుకుని ఉన్నాయి. ఆమె మరెవరో కాదు, కొత్తగా పనిలో చేరిన రచన అనే అమ్మాయి. ఇక రచన కూడా యశ్వంత్ సింగ్ ని చూడగానే ఆమె బురదలోంచి పైకి లేచి సమీపంలో పడి ఉన్న తన చున్నీని తీసుకుని తలపై వేసుకుంది. కొద్దిసేపు రచనను గమనించిన తర్వాత యశ్వంత్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం అతను మళ్లీ ఆ ప్రదేశానికి తిరిగి వెళ్తాడు. రచన ఇటుకలు తయారు చేయటానికి కావలసిన బురద మట్టిని కలుపుతూ కూర్చొని ఉంది. సేట్ కొడుకు అక్కడికి రావటం గమనించిన రచన వెంటనే తన చున్నీని తీసుకుని తన శరీరంపై కప్పుకొని సిగ్గుతో తన తల్లిదండ్రులు పనిచేసే చోటుకి పరిగెత్తింది. అక్కడ తన తల్లిదండ్రులకు పనిలో సహాయం చేయటం మొదలుపెట్టింది. ఇలా 2 రోజులు గడిచిన తర్వాత 3వ రోజు యశ్వంత్ మళ్లీ ఇటుక బట్టికి వెళ్లినప్పుడు అతనికి రచన ఎక్కడా కనిపించలేదు. ఆమె తల్లిదండ్రులు కూడా అక్కడ లేరు. రచన కూడా లేదు. అతను బట్టిలోని ప్రతి మూలను వెతికాడు. కాని ఆమె జాడ మాత్రం కనిపించలేదు. అతను నిరాశ చెంది తన ఆఫీస్కి తిరిగి వచ్చాడు. అతను అప్పటికే చాలా అలసిపోయాడు కాబట్టి అతను తన ఆఫీస్లో ఏసీ ఆన్ చేసి అక్కడే కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. సాయంత్రం అతను మళ్లీ రచన కోసం వెతకటానికి బట్టిలోకి వెళ్తాడు. వారు ఎక్కడ కూర్చుని తినేవారో, ఎక్కడ విశ్రాంతి తీసుకునేవారో అక్కడ అన్ని చోట్లు వెతుకుతాడు. కాని ఆమె మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఫ్రెండ్స్, ఇలా అతను 10 రోజుల పాటు ప్రతిరోజు అక్కడికి వెళ్లటం, విచారకరమైన ముఖంతో తిరిగి రావటం జరిగేది. కాని 11వ రోజు అతను మళ్లీ అక్కడికి వెళ్లినప్పుడు
ఆ అమ్మాయి అక్కడే పనిచేస్తూ ఉండటం చూస్తాడు. ఆమెను చూసి అతను చాలా సంతోషిస్తాడు. తర్వాత ఆమె దగ్గరికి వెళ్లి, ఓ అమ్మాయి, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు? నేను నీకోసం అంతటా వెతికాను అని అంటాడు. దీంతో రచన మాట్లాడుతూ, ఎక్కడికి వెళ్లలేదండి, మేమిక్కడే పనిచేస్తున్నాం అని సమాధానం చెబుతుంది. అప్పుడు అతను మాట్లాడుతూ, నేను నీకోసం ప్రతిరోజూ ఇక్కడికి వచ్చేవాణ్ణి, కాని నువ్వు మాత్రం నాకెక్కడా కనబడలేదు అన్నాడు. ఇంతలో అక్కడికి రచన తల్లిదండ్రులు కూడా వస్తారు. యశ్వంత్ సింగ్కి నమస్కారం చేస్తారు. ఎందుకంటే వారికి కూడా తెలుసు అతను సేఠ్ యొక్క కొడుకని. అందుకే వారు అతన్ని చాలా గౌరవిస్తారు. దీంతో యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ, అంకుల్, మీరు ఎంతకాలం నుండి ఇక్కడ పనిచేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు రచన తండ్రి మాట్లాడుతూ, చిన్న సేఠ్ గారు, 20 సంవత్సరాలుగా మేమిక్కడే పనిచేస్తున్నాము అని జవాబిస్తాడు. తర్వాత సేఠ్ కొడుకు రచన గురించి ఆరా తీస్తాడు. వాళ్లు మాట్లాడుతూ ఆమె తమ కూతురని జవాబిస్తారు. అప్పుడు యశ్వంత్ మాట్లాడుతూ, ఈమె చాలా కష్టపడి పనిచేస్తుందని, ఈమె తన పనిని ఎంతో శ్రద్ధగా చేస్తుందని చెబుతాడు. ఇక్కడి అమ్మాయిలు చాలా కష్టపడి పనిచేస్తారు, కాని మా ఇంట్లో అమ్మాయిలైతే కనీసం పిండి కూడా కలపలేరు అని చెబుతాడు. అక్కడ చూడండి, ఒక బస్తా నిండా మట్టి ఉంది. దాన్ని ఈ అమ్మాయి పిసికి పిసికి కాలితో తొక్కుతూ కలుపుతూనే ఉంది అని అన్నాడు. అప్పుడు ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ, అవును సార్, మా కూతురు చాలా కష్టపడుతుందని చెబుతారు. అప్పుడు యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ, ఎంతైనా మీ అమ్మాయి చాలా గొప్పదండి. ఈ రోజుల్లో ఇలా మట్టి పని ఎవరు చేస్తున్నారు చెప్పండి అని అంటాడు. ఇది విన్న రచన మాట్లాడుతూ ఇంగ్లీష్లో థ్యాంక్యూ అనే 2 పదాలను యశ్వంత్కి చెబుతుంది. రచన తల్లిదండ్రులు ఇది విన్నప్పుడు వారు కూడా చాలా గర్వంగా భావిస్తారు. మరియు చిన్నసేట్ గారు, మా కూతురు కూడా చదువుకుందండి. ఆమె చిన్నప్పటినుండి తన అమ్మమ్మ ఇంట్లో ఉండేది. అక్కడ ఆమె 12వ తరగతి వరకు చదువుకుంది. ఆమె అమ్మమ్మ చనిపోయాక మేమామెను తిరిగి ఇక్కడికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఆమె మాతో పాటు ఇక్కడే నివసిస్తుంది. ఇంకో 2 సంవత్సరాల్లో మేము ఆమెకు పెళ్లి చెయ్యాలని చూస్తున్నాం. అప్పుడు ఆమె తన అత్తామామల ఇంటికి వెళ్లిపోతుంది అంటూ రచన తల్లిదండ్రులు ఆమెను ప్రశంసిస్తూ ఆమె బాగా చదువుకుందని మరియు తెలివైందని చెబుతారు. అప్పుడు యశ్వంత్ మాట్లాడుతూ, నువ్వు 12th క్లాస్లో ఏ సబ్జెక్ట్ని తీసుకున్నావు అని అడుగుతాడు. దానికి రచన బదులిస్తూ, నేను సైన్స్ అండ్ మ్యాథ్స్ చదివానండి అని చెబుతుంది. ఇదంతా విని యశ్వంత్ ఆశ్చర్యపోయాడు. మ్యాథ్స్ అంటే చాలా కష్టమైన మరియు డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ అని వ్యాఖ్యానించాడు. ఇందులో కష్టమేమీ లేదండి, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్ అని ఆమె బదులిచ్చింది. అప్పుడు యశ్వంత్ మాట్లాడుతూ, నీకు టేబుల్స్ ఎంతవరకు గుర్తున్నాయి అని అడిగాడు. 100 వరకు అని రచన నవ్వింది. దీంతో యశ్వంత్ నవ్వుతూ అడుగుతాడు, 100 అంటే తమాషా అనుకుంటున్నావా అని అడుగుతాడు. అందుకు రచన చిరునవ్వుతో, లేదు, నాకు 100 వరకు మొత్తం గుర్తుంది అని బదులిచ్చింది. ఫ్రెండ్స్, మీకు తెలిసిన వారికెవరికైనా మీకు 20 వరకు మొత్తం టేబుల్స్ వచ్చని చెబితే ఆ వ్యక్తి వెంటనే మిమ్మల్ని అడిగే మొదటి ప్రశ్న ఏమిటంటే, అయితే 14th టేబుల్ కానీ లేదా 15th టేబుల్స్ కానీ చెప్పు అంటాడు. సేమ్ అలాగే యశ్వంత్ కూడా వెంటనే సరే అయితే 64, 65 టేబుల్స్ చెప్పు అని అన్నాడు. దీంతో రచన అతనికి ఎక్కాలను త్వరగా చదివి వినిపించింది. అతనేమో తన ఫోన్లో క్యాలిక్యులేటర్ ఆన్ చేసి ఆమె సరిగ్గా చెబుతుందో లేదో అని చూడటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆమె ప్రతి గుణకార పట్టికను సరిగ్గా చెప్పినప్పుడు యశ్వంత్ చాలా ఆశ్చర్యపోయాడు. ఆమె అతన్ని చాలా ఆకట్టుకుంది. అప్పుడు అతడు మాట్లాడుతూ, ఈ ఇటుక వైశాల్యం ఎంతో మీరు కనుక్కోగలరా అని అడుగుతాడు. అప్పుడు ఆమె, ఒక ఇటుక ఏంటి, నేను మీ మొత్తం ఇటుక బట్టి వైశాల్యాన్ని కూడా కనుక్కోగలను. మీరు కావాలంటే ఈ చిమ్నీ వైశాల్యాన్ని కూడా కనుక్కోగలను. మీరు ప్రతిరోజు కూర్చునే ఆఫీస్ వైశాల్యాన్ని కూడా కనుక్కోగలను. నేను ఏ వైశాల్యాన్నైనా సులభంగా కనుక్కోగలనని చెప్పింది. యశ్వంత్ కూడా చదువుకున్నవాడు కాబట్టి ఆమె మాటలను అర్థం చేసుకుని ఆమెను మరిన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఆమె అన్నింటికీ సమాధానమిస్తూ అతన్ని చాలా ఆకట్టుకుంది. ఇదంతా విన్న రచన తల్లిదండ్రులు యశ్వంత్ ని అడుగుతారు, ఎలా ఉంది సార్, మా అమ్మాయి చెప్పిన సమాధానం, ఆమె చెప్పినవన్నీ కరెక్టేనా అని అడుగుతారు. అప్పుడు యశ్వంత్ మాట్లాడుతూ, నేను మీకేం చెప్పగలనంకుల్, ఆమె చాలా ప్రతిభావంతురాలు. బహుశా మీరు మీ కుమార్తెను సరిగా అర్థం చేసుకోలేదు. కాని ఆమె ఏ పరీక్షలోనైనా సులభంగా ఉత్తీర్ణురాలవుతుంది. ఆమె చాలా చదువుకుంది మరియు తెలివైంది. ఇది నిజంగా అద్భుతమైన విషయం అని చెప్పి అతను అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అలా అతను ప్రతిరోజూ ఆమె దగ్గరికి వచ్చి గంటలు గంటలు మాట్లాడుకుంటూ సమయం గడుపుతాడు. కొన్నిసార్లు ఒక విషయం గురించి మాట్లాడితే మరికొన్నిసార్లు మరొక విషయం గురించి అడిగేవాడు. క్రమంగా వారు కళ్లతోనే ప్రేమలో పడిపోయారు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు యశ్వంత్ సింగ్ అలీఘడ్లో చదువుతున్న తన సోదరిని చూడ్డానికి వెళ్తాడు. అతను 3 రోజుల తర్వాత తిరిగి వస్తాడు.
మరియు 4వ రోజు ఇటుక బట్టికి వెళ్ళినప్పుడు అతను నేరుగా రచన వద్దకు వెళ్తాడు. అప్పుడు రచన కొంచెం విచారంగా కనిపించింది. ఆమె అతన్ని చూడగానే ఎంతో సంతోషించి నాకు చెప్పకుండా మీరెక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. అప్పుడు అతను మాట్లాడుతూ అసలు చెప్పాల్సిన అవసరం ఏముంది అని అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతూ లేదు ఇక్కడ నీకోసం ఎవరో ఒక అమ్మాయి వేచి ఉంది, ఆ విషయం మీకు తెలుసా అని సమాధానమిచ్చింది. అప్పుడు ఎవరా అమ్మాయి అని యశ్వంత్ అడుగుతాడు. ఇక రచన మాట్లాడుతూ ఒక అమ్మాయి ఉందిలేండి, మీ ఇటుక బట్టిలోనే పనిచేసే అమ్మాయి అని సమాధానం చెబుతుంది. అతను అర్థం చేసుకుని ఏంటి విషయం, నువ్వు నిజంగా నాకోసం వేచి ఉన్నావా అని అడుగుతాడు. సరే అయితే నేను కూడా నీకోసం 10 రోజులు వేచి ఉన్నాను, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్లావు అని అన్నాడు. ఆమె మాట్లాడుతూ మమ్మల్ని వేరే బట్టికి పంపారండి అనే సమాధానమిచ్చింది. అక్కడ చాలా పని ఉంది కాబట్టి మేము 10 రోజులు ఇక్కడ లేము. నేను ఆ రోజు నీకు అబద్ధం చెప్పాను, నేను ఇక్కడే ఉన్నానని అని చెప్పింది. అప్పుడు యశ్వంత్ మాట్లాడుతూ నేను కూడా నా చెల్లిని చూడ్డానికి వెళ్లాను, ఆమె పెళ్లి కోసం మంచి వరుణ్ణి వెతకాలి, అందుకోసం మేము రేపు లేదా మరుసటి రోజు బయలుదేరుతాం అని వివరించాడు. అప్పుడు రచన మాట్లాడుతూ మరి మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడుగుతుంది. అప్పుడు యశ్వంత్ సమాధానమిస్తూ నాకు ఇప్పటికే పెళ్లైంది, నేను వివాహితుణ్ణి అని సమాధానమిచ్చాడు. ఇది విన్న రచన కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఏదో విలువైన దాన్ని లాక్కున్నట్లుగా భావించింది రచన. ఆమెను అలాంటి స్థితిలో చూసిన యశ్వంత్ ఆమెకు దగ్గరగా వెళ్లి అరే ఏమైంది నీకు, నేను జస్ట్ జోక్ చేశాను అని చెప్పాడు. లేదు మీరు జోక్ చేయటం లేదు అని అంటుంది రచన. అప్పుడు యశ్వంత్ నీ తలమీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నాకింకా పెళ్లవలేదు, నేను సరదాగా నిన్ను ఆట పట్టించాలని అలా అన్నాను అని చెబుతాడు. అప్పుడు రచన మాట్లాడుతూ మీరు నా మీద ప్రమాణం చేయటానికి నేను మీకు ఏమవుతాను అని అడిగింది. దీంతో యశ్వంత్ ఆమె చెయ్యి పట్టుకుని నువ్వు నాకు ఏమవుతావో, నువ్వు నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది నీకు తెలియకపోవచ్చు అని అన్నాడు. ఆ తర్వాత వారు ఒకరి కళ్లల్లో ఒకరు చూసుకుంటూ మైమర్చిపోతారు. తర్వాత ఒకరినొకరు కౌగిలించుకుంటారు. ఇక ఇప్పుడు వారికి ఎలాంటి పట్టింపులు లేవు. వారు ఎక్కడ నిలబడి ఉన్నారో, ఎవరైనా చూస్తున్నారో లేదో అనేది కూడా వారు పట్టించుకోలేదు. వారు 2 నిమిషాల పాటు ఒకరినొకరు అంటిపెట్టుకుని అలాగే ఉండిపోయారు. అప్పుడే రచన తల్లి భోజనం చేసే సమయం వచ్చిందని అటువైపుగా వచ్చింది. ఆమె వారిద్దరినీ ఈ స్థితిలో చూసి వారు అర్థం చేసుకుని విడిపోయేలాగా గట్టిగా ఒక శబ్దం చేసింది. ఆ శబ్దం వినగానే వారిద్దరూ భయపడి త్వరగా ఒకరినొకరు విడిచి దూరంగా జరుగుతారు. ఇక రచనా తల్లి అక్కడికి వచ్చి సార్ మీరిక్కడేం చేస్తున్నారు, ఇక్కడ చాలా వేడిగా ఉంది, ఇంత వేడిలో మీరు కార్మికులతో ఉండటం సరైన పద్ధతి కాదు, మీరు వెళ్లి మీ ఆఫీస్లో కూర్చోండి అని యశ్వంత్కి చెబుతుంది. ఇక యశ్వంత్ అక్కడ్నుంచి వెళ్లిన తర్వాత రచనా తల్లి ఆమెను క్లాస్ పీకుతుంది. ఆమెను హెచ్చరిస్తూ చూడు తల్లి, వీరు పెద్దవాళ్లు, వారితో సహవాసం చేయటం సరైంది కాదు, వాళ్ళు చాలా చెడ్డ వ్యక్తులు, మనం వాళ్ళని ఏం చెయ్యలేం. ఒకవేళ సేట్కి ఈ విషయం గురించి ఏమాత్రం అనుమానం వచ్చినా అతను మన ముగ్గురిని సజీవంగా ఇక్కడే ఈ ఇటుకబట్టిలో ఉన్న అగ్నిగుండంలో పడవేస్తాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం కూడా రాకుండా చేస్తాడు. మన గురించి ఎవరికీ తెలియకుండా చేసేస్తాడు. అందుకే ఎవరు కూడా తమ కోడళ్లను లేదా కుమార్తెలను ఇక్కడికి తీసుకురారు. కాని నీపై మాకు అచంచలమైన నమ్మకం ఉంది కాబట్టి మేము నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాం. కాని రచన, నువ్వు కూడా ఇలా చేస్తే మా గౌరవం ఏమవుతుంది? నువ్వు యశ్వంత్తో ఇలాగే మాట్లాడితే అది నన్ను మరింతగా బాధపెడుతుంది. వీరి జీవితాలు మనకంటే భిన్నంగా ఉంటాయి. మన జీవితాలు ఎలాంటి దుర్భరస్థితిలో ఉన్నాయో తెలుసుకుని నువ్వు నీ హద్దుల్లో ఉండు. ఇక ముందు చాలా జాగ్రత్తగా ఉండు. ఇలాంటిది ఇంకెప్పుడూ జరగకూడదు అంటూ హెచ్చరించింది. కాని ఫ్రెండ్స్, రచన జీవితంలో మొదటిసారి ప్రేమలో పడింది. కాని ఆమెను అలాంటి భయంకరమైన మందలింపుతో ఆపేశారు. ఆమెపై ఆంక్షలు విధించారు. ఇక మరోవైపు యశ్వంత్ యొక్క ధైర్యం మరింతగా పెరిగింది. అతను మార్కెట్కి వెళ్లి రచన కోసం కొత్త కొత్త బహుమతులు మరియు బట్టలు కొన్నాడు. వాటిని సూట్ కేసులో ప్యాక్ చేశాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం అతను రచన ముందుకు వచ్చాడు. రచన ఈరోజు కొంచెం విచారంగా ఉంది. అతను ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. కాని ఆమె మాత్రం దేనికీ స్పందించలేదు. తర్వాత అతను మాట్లాడుతూ, రచన, ఏంటి విషయం? నిన్న మన మధ్య జరిగిన దాని గురించి నువ్వు బాధపడుతున్నావా ఏంటి? ఇటు చూడు, నీకోసం నేను గిఫ్ట్లు తెచ్చాను అని అన్నాడు. అప్పుడు రచన కోపంగా అతనితో, చిన్నసేట్గారు, దయచేసి మీరు నా దగ్గరికి రాకండి. నిన్న మా అమ్మ మొత్తం చూసింది, నన్ను ఇష్టమొచ్చినట్లు తిట్టింది. మీ నాన్నకు ఇదంతా తెలిస్తే అతను మా అందరినీ చంపేస్తాడు. మీరంటే చాలా గొప్పవాళ్లు, మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు. కాబట్టి చేతులు జోడించి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను,
దయచేసి నన్ను అనుసరించటం మానేసి నాతో మాట్లాడకండి. మీరు నా కోసం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఇక రచనా తల్లి కూడా నిన్న వాళ్లు కౌగిలించుకోవటం చూసింది కాబట్టి ఆమె కూడా దగ్గరికి వచ్చి చేతులు జోడించి, సార్, మేము పేదవాళ్లం, మా కడుపు మీద కొట్టకండి. గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడే కాయకష్టం చేస్తూ జీవనోపాధి పొందుతున్నాం. ఇక్కడ జరిగింది పెద్ద సెట్కి తెలిస్తే మమ్మల్ని పొట్టన పెట్టుకుంటాడు. తప్పు ఎవరిదనేది అతను అస్సలు వినడు. కాబట్టి సార్, మా యందు దయ ఉంచి మా కూతురి వెంట పడటం ఆపండి. మేము చాలా పేదవాళ్లం, మాకు జీవించటానికి వేరే మార్గమే లేదు. కాని ఈ ప్రపంచం మొత్తం మీకోసం వేచి ఉంది. నేను మిమ్మల్ని మళ్లీ మళ్లీ వేడుకుంటున్నాను. దయచేసి నిన్న మీరు నా కూతురితో ప్రవర్తించినట్లు ఇంకెప్పుడూ చేయకండి అంటూ ఆమె ఏడవటం ప్రారంభించింది. ఇదంతా విన్న యశ్వంత్ నిరాశతో అక్కడ్నుంచి బయలుదేరాడు. ఇక మరొకవైపు రచన కూడా వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఈరోజు తన ప్రేమ యొక్క అంతం జరిగింది. ఆ సాయంత్రం యశ్వంత్ తన తల్లిదండ్రులతో కూర్చుని భోజనం చేస్తున్నాడు. తర్వాత యశ్వంత్ తన తండ్రితో మాట్లాడుతూ, నాన్నా, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు అతని తండ్రి ధిరాజ్ సింగ్ నవ్వుతూ, కొడుకా, నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకో. నేను నిన్ను పెళ్లి చేసుకోదని ఎప్పుడు ఆపని చెప్పు అని అన్నాడు. లేదు నాన్నా, నేను జోక్ చేయటం లేదు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని యశ్వంత్ జవాబిచ్చాడు. కొడుకా, నేను కూడా జోక్ చేయటం లేదు. ముందిది చెప్పు, నువ్వు ఏ అమ్మాయినైనా ఇష్టపడుతున్నావా ఏంటి? నేను నీకు ముందే చెప్పాను కదా, ఈ అమ్మాయి అబ్బాయిలను చూడటం అనే తలనొప్పి నాకు పెట్టొద్దని. మీరే స్వయంగా చూసుకుని మాకు చెప్పండని ధీరాజ్ సేఠ్ జవాబిచ్చాడు. అప్పుడు యశ్వంత్ సిగ్గుపడుతూ, అవును నాన్నా, నాకొక అమ్మాయంటే చాలా ఇష్టం. కాని ఆమె పేద కుటుంబానికి చెందింది అని అన్నాడు. అప్పుడు సేఠ్ జవాబిస్తూ, చూడు కొడుకా, అమ్మాయి ధనవంతురాలైనా పేద కుటుంబానికి చెందిందైనా పర్వాలేదు. కాని ఆ అమ్మాయి మాత్రం మంచిగా ఉండాలి. ఆమె ప్రవర్తన బాగుండాలి. ఎందుకంటే దేవుడి దయవల్ల మనకు కావలసినవన్నీ ఉన్నాయి. మనకు దేనికి కూడా ఎలాంటి లోటు లేదు. మనం ఎవరినైనా కట్నం అడగాల్సిన పని కూడా లేదు. కాబట్టి ఆ అమ్మాయి ఎవరో చెప్పు అని అన్నాడు. ఇక యశ్వంత్ మాట్లాడుతూ, నాన్నా, ఆ అమ్మాయి కొంచెం తక్కువ చదువుకుంది అని జవాబిచ్చాడు. అప్పుడు ధిరాజ్ సింగ్ సేఠ్ మాట్లాడుతూ, కొడుకా, మేము నిన్ను చదివించి నిన్నొక ఇంజనీర్ని చేశాం. ఇదంతా చేసింది నువ్వొక చదువురాని అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని కాదు అని అన్నాడు. అప్పుడు యశ్వంత్ మాట్లాడుతూ, నాన్నా, ఆమె మూర్ఖురాలు కాదు. ఆమె 12వ తరగతి పాసైంది. ఆమెకు చదువుకు మించిన అపారమైన జ్ఞానం కూడా ఉంది. ఆమె చాలా ప్రతిభావంతురాలైన అమ్మాయి అని చెప్పాడు. సరే కొడుకా, అయితే ఆ అమ్మాయిలో ఏదైనా ప్రత్యేకత ఉంటే చెప్పు అంటూ ధిరాజ్ సింగ్ నవ్వాడు. అప్పుడు యశ్వంత్ మాట్లాడుతూ, నాన్నా, ఆ అమ్మాయి మన ఇటుక బట్టీలోనే పనిచేస్తుంది అని వివరించాడు. ఇది విన్న సేఠ్ ధిరాజ్ సింగ్ షాక్ అయి వెంటనే లేచి నిలబడి ఇలా అన్నాడు, యశ్వంత్, నువ్వు ఎలాంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు? ఇంతకీ ఆమె ఏ బట్టీలో పనిచేస్తుంది అని అడిగాడు. అప్పుడు యశ్వంత్ మాట్లాడుతూ, నేను ఏ ఆఫీసులో అయితే కూర్చుంటానో అదే బట్టీలో నాన్నా అని జవాబిచ్చాడు. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి అని అడిగాడు ధిరాజ్ సింగ్ సేఠ్. నాన్నా, ఆమె పేరు రచన అని జవాబిచ్చాడు యశ్వంత్. రచన అంటే బల్దేవ్ కూతురు రచనానా ఏంటి అని అడిగాడు సేఠ్ ధిరాజ్ సింగ్. నాన్నా, ఆమె తల్లిదండ్రుల పేర్లు నాకు తెలియదు. కాని ఆమె అక్కడ వారితో కలిసి పనిచేస్తుంది అని చెప్పాడు. దీంతో ధిరాజ్ సేఠ్ తన గుమాస్తాకు ఫోన్ చేసి వెంటనే బట్టీకి వెళ్లి బల్దేవ్ని, అతని భార్య మరియు కుమార్తెను వెంటనే తన ఇంటికి తీసుకురావాలని ఆదేశించాడు. ఫ్రెండ్స్, ఇక ధిరాజ్ సింగ్ సేఠ్ వాళ్ల ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. యశ్వంత్ వాళ్ల అమ్మ మాట్లాడుతూ, నేను మీకు ముందే చెప్పాను వాణ్ణి బట్టీకి పంపవద్దని. ఇప్పుడు చూడండి, ఎవరో వీడికి మంత్రం వేశారు. వీడికేదో మందు పెట్టి తినిపించి ఉంటారు. అందుకే వీడు ఇలా తయారయ్యాడు. బట్టీలో పనిచేసే ఒక కార్మికురాల్ని పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు అంటూ సేఠ్తో గొడవ పడుతుంది. వీడికి మతి భ్రమించింది. మేము వీణ్ణి చదువుకోమని నగరానికి పంపాం. అక్కడ ఏ అమ్మాయి నచ్చలేదు వీడికి. కాని ఇక్కడ బట్టీలో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు అంటూ అరుస్తుంది. ఇక ధిరాజ్ సింగ్ సేఠ్ కూడా కోపంగా తన భార్య వైపు చూసి, అమ్మాదేవి, నువ్వు ముందు అరవటమాపు. కాసేపు ప్రశాంతంగా ఉండు. నన్ను ఆలోచించనివ్వు అని అన్నాడు. ఇంతలో గుమాస్తా బట్టీకి వచ్చి సేఠ్గారు మిమ్మల్ని తన ఇంటికి ఆహ్వానించాడని చెబుతాడు. మీరు నాతో పాటు సేఠ్ ఇంటికి రండి అని అన్నాడు. ఇక వారు ఏదైతే జరగకూడదు అనుకున్నారో అదే జరిగిందని వారర్థం చేసుకుంటారు. రచనా తల్లి గుమాస్తా పాదాలపై పడి, అయ్యా, దయచేసి మా కూతురిని కాపాడండి. ఇందులో ఆమె తప్పేమీ లేదు అని ఏడుస్తుంది. దీంతో గుమాస్తాకు అంతా గందరగోళంగా ఉంటుంది. అతనికి ఏమీ అర్థం కాదు. అతను మాట్లాడుతూ, అసలు ఏం జరిగిందో నాకు తెలియదు అని అన్నాడు.
తర్వాత రచనా తల్లి మొత్తం విషయాన్ని గుమాస్తాకి వివరిస్తూ ఇందులో రచన తప్పేమీ లేదని చెప్పింది. చిన్న సేట్ గారే స్వయంగా రోజూ దీని దగ్గరికి వచ్చేవాడు. కాని ఇప్పుడు సేట్ గారికి ఎవరు చెప్పారో తెలీదు కాని మాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటూ ఆమె గుమాస్తాతో మాట్లాడుతూ, ఇప్పుడు మమ్మల్ని ఎలాగైనా రక్షించండి, మమ్మల్ని ఇక్కడి నుండి బయటకు పంపించేయండి, మేము ఈ గ్రామాన్ని వదిలి దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోతాం అని చెబుతుంది. అప్పుడు గుమాస్తా మాట్లాడుతూ, ఏయ్, మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, నా గురించి కూడా ఆలోచించండి. సేట్ నన్ను కూడా అడిగాడు, చిన్న సేట్ను జాగ్రత్తగా చూసుకోవాలని నన్ను ఆదేశించాడు. కాని ఇప్పుడు ఇంత పెద్ద సంఘటన నా ముక్కు కిందే జరిగింది, కాబట్టి ఏదైతే అదవుతుంది, ముందక్కడికి వెళ్తాం పదండి అన్నాడు. వాళ్లు మాత్రం వెళ్లటానికి నిరాకరిస్తారు. అప్పుడు గుమాస్తా మాట్లాడుతూ, వాళ్లు మిమ్మల్ని చంపేంత మూర్ఖులేమీ కాదు, అయినా మీరు ఒంటరిగా వెళ్లటం లేదు కదా, నేను కూడా మీతో పాటు వస్తున్నాను, ఒకవేళ ఏ శిక్ష విధించినా అది నాకు కూడా విధిస్తారు అని చెప్పాడు. ఫ్రెండ్స్, ఈ నలుగురు ఇప్పుడు రాత్రి 11 గంటలకు సేట్గారి భవనానికి చేరుకోవాలి. వారు అక్కడికి వచ్చిన వెంటనే రచనా తల్లి సేట్ పాదాలను పట్టుకుని, సేట్గారు, నా కూతురు ఎలాంటి తప్పు చేయలేదు అని బతిమలాడుతుంది. దిరాజ్ సేట్ రచన తండ్రి వైపు చూసి, బల్దేవ్, దయచేసి నీ భార్యని పైకి లేపు, అలాగే అందరూ కాసేపు మౌనంగా ఉండండి అని అన్నాడు. తర్వాత అతను రచనతో మాట్లాడుతూ, తల్లి, ముందు నువ్వు ఇటువైపురా అని పిలిచి, నిజం చెప్పు, నువ్వాణ్ణి ప్రేమిస్తున్నావా లేక వాడు నిన్ను ప్రేమిస్తున్నాడా? చెప్పు, ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని శిక్షించాలి అని అడిగాడు. అప్పుడు రచన మాట్లాడుతూ, ఇందులో అతని తప్పేమీ లేదు సేట్గారు, మొత్తం తప్పంతా నాదే అంటూ జవాబిచ్చింది. దీంతో యశ్వంత్ మాట్లాడుతూ, లేదు నాన్నగారు, ఆమె మీకు అబద్ధం చెబుతుంది, ఇదంతా నా వల్లే జరిగిన తప్పు, నేనే ఆమె దగ్గరికి వెళ్లి ఆమెతో మాట్లాడేవాణ్ణి, కాబట్టి ఆమెకు ఎలాంటి శిక్ష విధించవద్దు, ఈ వ్యక్తులందరూ కూడా నిర్దోషులు అని చెప్పాడు. ఇది విన్న సేట్ దిరాజ్ సింగ్ పగలబడి నవ్వుతూ తన భార్యని పిలిచి, చూడి అమ్మాయిని, ఈమెనే నీ ముద్దుల కొడుకు ప్రేమించింది, నువ్వు ఈమెను చూసి అందంగా ఉందో లేదో చెప్పు అని అన్నాడు. యశ్వంత్ తల్లి రచనను చూసి, ఈమె చాలా అందంగా ఉంది అని చెబుతుంది. తర్వాత అతను మాట్లాడుతూ, సరే, నీ పని పూర్తయింది అని చెబుతూ, ఈమె అందంతో పాటు బాగా కష్టపడి పనిచేసేది, పైగా చదువుకుంది కూడా అని అంటూ, బల్దేవ్ మరియు అతని భార్యని ఇక్కడ 20 సంవత్సరాలుగా పనిచేయటం నేను చూశాను, వారి నిజాయితీ మరియు నా పట్ల వారికున్న విధేయత సాటిలేనివి, ఈ సంబంధంలో నాకు ఎలాంటి పక్షపాతం కనిపించటం లేదు. రచన మరియు యశ్వంత్ ఒకరినొకరు చాలా ప్రేమిస్తున్నారని నా అనుమానం, అలాగే వారు జీవితాంతం కలిసి సుఖంగా సంతోషంగా ఉంటారని నేను నమ్ముతున్నాను. ఇంతకంటే మనకు ఇంకా ఏం కావాలి? మా బిడ్డ సంతోషంగా ఉంటే అందులోనే మా సంతోషం కూడా దాగి ఉంది అన్నాడు. ఇక రచన తల్లిదండ్రులు మాట్లాడుతూ, సేట్గారు, మీకు ఇవ్వటానికి మా వద్ద ఏమీ లేవు, కాని మేము జీవితాంతం మీకోసం ఉచితంగా పనిచేస్తూనే ఉంటాం అని చెప్పారు. అప్పుడు సేట్గారు మాట్లాడుతూ, ఏంటయ్యా బల్దేవ్, నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఈ రోజుతో నువ్వు నా వియ్యంకుడివి కాబోతున్నావు, కాబట్టి దీని గురించి మాట్లాడకు అని సమాధానమిచ్చాడు. ఫ్రెండ్స్, ఆ తర్వాత రచన మరియు యశ్వంత్ సింగ్ల వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే రచన కూడా తన తదుపరి చదువులను తిరిగి ప్రారంభించింది. కాబట్టి ఫ్రెండ్స్, సేట్ దిరాజ్ సింగ్ మరియు యశ్వంత్ సింగ్ గురించి మీరేమనుకుంటున్నారు? సేట్ గారు తన కొడుకు వివాహానికి ఇంత త్వరగా ఎందుకు అంగీకరించాడో మీకు అర్థమై ఉంటే దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇది మరి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.